వెల్కమ్ బ్యాక్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే థ్రెడ్ సమోసా అండి. సేమ్ మనం సమోసా ఎలా చేసుకుంటామో దీన్ని కూడా అలాగే చేసుకుంటాం అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటది. ఎలా చేయాలో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంత మైదా పిండి అయితే వేసుకోండి. నేనైతే 2.5 కప్ అయితే వేసుకున్నాను. మైదా పిండిని ఎప్పుడైనా జల్లించుకునే వేసుకోండి, ఎందుకంటే మైదా పిండికి తొందరగా పురుగు పట్టే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మైదా పిండి అనే కాదండి, ఏ పిండిని వాడుకున్నా మోస్ట్లీ జల్లించుకొని వాడుకోవడమే చాలా మంచిది. పిండి అయితే వేసేసుకున్న తర్వాత దాంట్లో మీకు రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోండి. అందులో కొంచెం ఉంటే నల్ల జీలకర్ర వేసుకోండి, లేకపోతే వాము వేసుకోండి. వామును కొంచెం నలిపేసి వేసుకోండి, ఎందుకంటే పిల్లలకు పెడతాం కదా, కొంచెం అరుగుదలకి మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అందులోని వేడి నూనె ఒక చిన్న కప్పుతో మరగబెట్టుకొని దాన్ని వేడిగా మరుగుతున్న నూనెని అయితే తీసుకొని వచ్చి వేసేయడం వల్ల మనకి క్రిస్పీగా అయితే ఉంటదండి. కొంచెం సమోసా క్రిస్పీగా వస్తుంది అనమాట. మనం థ్రెడ్ సమోసా కదా చేస్తున్నాము, సో ఆ థ్రెడ్స్ అన్ని క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఆ వేడి నూనె అయితే వేసిన తర్వాత పొడిగా కలుపుకోవాలండి. ఎలా అంటే బ్రెడ్ క్రమ్స్ ఎలా ఉంటాయి అలా పొడిగా వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. మనకి ఇలా పట్టుకుంటే అది కొంచెం అంటుకున్నట్టు ఉండాలన్నమాట. అలా కలుపుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. సమోసాలకు కానీ ఇలాంటి స్నాక్స్ ఏం చేసుకున్నా వాటికి పిండి ఎప్పుడు గట్టిగానే ఉండాలండి, ఎప్పుడు స్మూత్ గా ఉండకూడదు. మనం చపాతీ కలుపుకున్నంత స్మూత్ గా అయితే ఉండకూడదండి, పిండి గట్టిగా ఉండాలన్నమాట. మనం ప్రెస్ చేస్తుంటే చూసారు కదా, నేను ప్రెస్ చేస్తుంటే దీని మీద అయితే కొంచెం ఆయిల్ పోసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం ఉడకబెట్టిన బంగాళదుంపలను అయితే తీసుకుందామండి. నేను ఒక 5 బంగాళదుంపలు తీసుకున్నాను అనమాట ఉడకబెట్టినవి. వాటిని మ్యాష్ చేసుకొని, అంటే ముక్కలు చిన్న పీసెస్ గా కట్ చేసుకొని, పీసెస్ పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టుకొని, నేనైతే ఈ కర్రీ స్టఫ్ కోసం ఒక చిన్న మసాలా పౌడర్ అయితే రెడీ చేసుకున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం ధనియాలు, కొంచెం సోంపు, హోల్ గరం మసాలా అయితే వేసుకొని బాగా మిక్సీ చేసుకోండి బరకగా నేను చూపించిన విధంగా. ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఆయిల్ పోసుకొని, ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని అవి చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసి దాంట్లో కొన్ని వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకోండి. మీకు నచ్చుతుంది అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేరుశెనగ గుళ్ళు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు, అంటే కొంచెం చిట్లినట్టు అనిపిస్తుంది అనమాట. అలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయనైతే వేసేసుకోండి. మీకు పచ్చిమిర్చి ఓకే, పచ్చిమిర్చి తింటారు అనుకుంటే ఒక 2 పచ్చిమిర్చి కానీ ఒక పచ్చిమిర్చి కానీ చిన్న పీసెస్గా అవి కూడా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోండి, అంటే కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు, లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం చిటికెడు పసుపు, మీకు ఎంత కారం కావాలో అంత అయితే పచ్చికారం అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అంటే పసుపు, కారం, పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేయండి. సాల్ట్ కొంచెం ఆయిల్తోని కరుగుతుంది కదా, మళ్ళీ మనం పొటాటోస్ వేసిన తర్వాత అంత తొందరగా కరగదు. సాల్ట్ మొత్తం కొంచెం కలిసింది అన్న తర్వాత మనం ఏదైతే మ్యాష్ చేసుకున్నాం కదా పొటాటోస్, ఆ పొటాటోస్ని అయితే వేసేయాలండి. వేసేసి బాగా కలుపుకోండి. మనం కారం, పసుపు ఇవన్నీ వేసాం కదా, అదంతా బాగా కలిసేటట్టు కొంచెం కలుపుకొని, మనం స్టార్టింగ్ లో ఏదైతే మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదండి, ధనియాలు, సోంపు, గరం మసాలా ఇవన్నీ వేసుకొని మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ని అయితే ఒక చిన్న టేబుల్ స్పూన్ అయితే వేసేసి ఇది కూడా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోండి. సాల్ట్ కూడా సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఇప్పుడే కొంచెం అయితే వేసుకోండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా దాని మీద కొంచెం కొత్తిమీర జల్లుకొని పక్కన పెట్టుకోండి. కర్రీ అయితే కంప్లీట్గా చల్లారిపోవాలండి. చల్లారిపోకపోతే మనకి సమోసాలు అనేది తొందరగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం థ్రెడ్ సమోసా అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ మనం చపాతీ ఎలాగైతే పాంగుకుంటామో చపాతీని అలా పాంగుకొని నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఇలాగ ట్రయాంగిల్ షేప్లోనైతే కట్ చేసుకొని థ్రెడ్స్ లాగా కూడా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి సమోసాని. జాగ్రత్తగా చూడండి, నేను ఎలాగైతే కట్ చేసి ఫోల్డ్ చేస్తున్నానో సేమ్ అలాగే మీరు కూడా చేసుకోండి. చూసారు కదండి, అటు సైడ్ మనం ఏదైతే కర్రీని చేసుకున్నామో కర్రీని అయితే లోపల పెట్టేసి ఇలాగా ఫోల్డ్ చేసేసి నేను ఏదైతే థ్రెడ్స్ కట్ చేసుకున్నాను కదండి, దాన్ని అయితే ఇలాగ ఒకదాని మీద ఒకటి థ్రెడ్స్ని అయితే వేసేస్తే మనకి థ్రెడ్ సమోసా అనేది రెడీ అయిపోద్ది అనమాట. నేను మళ్ళీ అయితే చూపిస్తానండి వీడియోని, ఎలా చేయాలో ఒకసారి క్లారిటీగా అయితే చూసేయండి.
చూసారు కదండి, ఇలాగ చేసేసుకున్న సమోసాలను అయితే ఒక 5 మినిట్స్ అయితే గాల్లో వదిలేద్దాము. ఆయిల్ అయితే హీట్ చేసుకొని పెట్టుకున్నానండి. కొంచెం మరీ వేడిగాను ఉండకూడదు, అలాగని చల్లగాను కూడా ఉండకూడదు. నార్మల్ టెంపరేచర్లో అయితే ఉండాలండి ఆయిల్. ఎందుకంటే లోపలంతా మనం థ్రెడ్స్ ఫోల్డ్ చేసాం కదా, లోపల వరకు ఆయిల్ వెళ్ళి ఉడకాలన్నమాట. లోపల చపాతీ ముద్ద అంతా ఉడకాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోల్ సమోసాని అయితే ఫ్రై చేసుకోండి. ఎప్పుడైతే బుడగలు రావడం ఆగిపోయిందో అప్పుడు హైలో పెట్టుకొని కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా మిగిలినవి కూడా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుందండి. పిల్లలు కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా, కొంచెం తింటారనమాట. స్నాక్స్ ఇది వద్దు అది వద్దు అనకుండా చాలా టేస్టీగా కూడా ఉంది. ఒకవేళ మీకు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీలో ఎవరైనా ఇలాంటి స్నాక్ ట్రై చేసి ఉంటే కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తున్నాను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చిందో. నేను చెప్పిన టిప్స్తో చేస్తే మీకు కూడా ఇలాగే సమోసా అయితే క్రిస్పీగా వస్తుందండి. బాయ్ బాయ్.